అయిపోయిన పెళ్లికి బాజాలంటారే, అలాగా ఆల్రెడీ వచ్చేసిన స్టీల్ ప్లాంట్ కి పైగా శంకుస్థాపన కూడా ఒకసారి జరిగిపోయిన తర్వాత మళ్ళీ చేశారు అని ఏపీలో చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు కదా. కానీ విషయం అక్కడితో అయిపోలా. ఒకవేళ ఈ పాయింట్ ని అంతవరకే అర్థం చేసుకుంటే అసలు విషయాన్ని మిస్ అయినట్టు తెలుసా. అసలు విషయం ఏంటి? రాష్ట్ర ప్రయోజనాలు కావాలి, అన్నిటికీ మించి ఎవరు నిజానిజాలు మాట్లాడుతున్నారు, ఎవరు జనం కోసం విభిన్నమైన అడుగేశారు అనేది కదా మనకు కావాలి. ఆ డైమెన్షన్ లో ఆలోచిస్తే గనక కడప స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన ఒక ల్యాండ్ మార్క్ ప్రెసిడెంట్ కి, సంప్రదాయానికి ప్రారంభోత్సవం చేసింది తెలుసా. మరీ ముఖ్యంగా ఇద్దరిని, 2 పర్సనాలిటీస్ అభినందించి తీరాలి. ఎందుకు అభినందించాలి? అంతగా మన దృష్టికి రాలేదేమో అనిపించే ఆ కొత్త సంప్రదాయం ఏంటి? ఏపీ ఇప్పటికైనా రియలైజ్ కావాల్సిన అసలు విషయం ఏంటి? మాట్లాడుకుందామా? రాష్ట్రం అభివృద్ధి కావాలంటే స్టీల్ ప్లాంట్ల శంకుస్థాపనలు పదే చేయడం కంటే కూడా రాజకీయాలకు అతీతంగా జనం భవిష్యత్తు కోసం రాష్ట్ర అభివృద్ధి కట్టుబడి ఉండాలి అనే ఉక్కు సంకల్పం కదా ముఖ్యం. ఆ నమ్మకంతోనే నేను ఈ విషయాన్ని ఎలాబొరేటెడ్ గా కొన్ని ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఆధారంగా రీసెంట్ హిస్టరీ బ్యాక్గ్రౌండ్ ను కూడా తిరగేసి మరీ చెప్పబోతున్నా. చివరి వరకు చూడండి. చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. లెట్ us డిస్కస్. రాష్ట్ర అభివృద్ధిని ఎండగట్టకూడదు కదా అనే మాట ఒక సగటు పొలిటీషియన్ కి, స్టేట్స్మెన్ కి ఉన్న తేడాన్ని చూపిస్తా ఉంది. కడప స్టీల్ ప్లాంట్ కి శంకుస్థాపన మహోత్సవం అనేసరికి మీడియా హడావిడి చేస్తా ఉంది కదా. అసలు పరిశ్రమలు వరుస పెట్టి వచ్చేస్తున్నాయి, మరో పరిశ్రమ వచ్చింది అని సంబరం చేయడం చూసాము. శంకుస్థాపన మరోసారి జరగడం చూసాం కదా. మరోసారి అని ఎందుకంటున్నా, ఒకసారి హిస్టరీ బ్రీఫ్ గా చెప్తా. కడప స్టీల్ ప్లాంట్ కి సంబంధించి ఏం జరిగిందో. కడప స్టీల్ ప్లాంట్ కి ఎన్నిసార్లు శంకుస్థాపన చేశారు, ఎవరెవరు చేశారండి అని అడిగితే చూడండి, ఇచ్చే సమాచారం ఇదిగో ఇక్కడ ఉందో చూసారా. 5 సార్లు చేశారు శంకుస్థాపన. ఒకే ప్లాంట్ కి 5 సార్లు శంకుస్థాపన జరుపుకోవడం అంటే బహుశా అదొక ల్యాండ్ మార్క్ రికార్డు. ఏపీలో మాత్రమే ఇలాంటివి సాధ్యం కదా. చూడండి, వైఎస్ఆర్ హయాంలో ఒకసారి జరిగింది, ఆ తర్వాత చంద్రబాబు హయాంలో 2019 ముందు జరిగింది. అప్పుడు ఏం జరిగింది అనేది నేను డీటెయిల్డ్ గా చెప్తా. ఆ తర్వాత జగన్ అధికారంలోకి రాగానే 2019 డిసెంబర్ లో మరోసారి జరిగింది. శంకుస్థాపన జరిగిన వెంటనే కోవిడ్ వచ్చి పడింది. కోవిడ్ పోయిన తర్వాత మళ్ళీ 3 ఏళ్లకు, అంతకంటే కాస్త ఎక్కువ టైంకు జగన్ మళ్ళీ శంకుస్థాపన చేశారు. చూసారా, JSW అని కనపడతా ఉంది ఇక్కడ. ఈ శంకుస్థాపన, ఆ ఇన్వెస్ట్మెంట్ అగైన్ ఇప్పుడు అదే ఇన్వెస్ట్మెంట్ కి, అదే JSW కి మళ్ళీ చంద్రబాబు శంకుస్థాపన చేశారండి. అదే విషయం. అంటే ఈ ఒప్పందం ఎప్పుడు కుదిరింది? గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీ అంటే శంకుస్థాపన మహోత్సవం ఎప్పుడు జరిగింది? లిటరల్ గా 2023లో. మరి 2023లో జరిగింటే ప్లాంట్ ఏమో ఇప్పుడు ఇదిగో ఇవాళ పేపర్ లో రాశారు కదా 28కి పూర్తి చేస్తాము అని. అంటే 3 ఏళ్లలో పూర్తి చేస్తామంటున్నారు కదా. మరి 2023లో జరిగిన శంకుస్థాపన కంటిన్యూ అయ్యి ఉంటే గనక 2026లో ప్రాజెక్ట్ పూర్తి అయ్యి ఉండాలి కదా. ఎందుకు అలా? ఇది కీ పాయింట్. ఏపీ అర్థం చేసుకోవాల్సిన విషయం. ఎందుకు జరగలేదో తెలియాలి అంటే రాజకీయాన్ని అర్థం చేసుకోవాలి. 2018లో చంద్రబాబు శంకుస్థాపన చేసినప్పుడు చాలా కథ నడిచింది అన్నా కదా. అక్కడి నుంచి వద్దాం. 2014లో రాష్ట్ర విభజన అయినప్పుడు కేంద్ర ప్రభుత్వం కడపలో కూడా స్టీల్ ప్లాంట్ పెడతాము అని హామీ ఇచ్చిందని, ఆ హామీని నిలబెట్టుకోవట్లా అంటూ ఎన్నికలకి ఏడాది ముందు చంద్రబాబు రాజకీయ వ్యూహాన్ని తెర మీదకి తెచ్చారు. ఎన్నికలకి ఏడాది ముందు అంటే చంద్రబాబు సహజంగానే వరుస పెట్టి శంకుస్థాపనలు చేస్తారు, పెట్టుబడుల మీద ప్రచారం చేస్తారు. తాను వస్తేనే అవన్నీ కంప్లీట్ అవుతాయి అని ఎమోషనల్ గా పించి చేయటం, మెలిపెట్టడం ఉంటుంది కదా. అలాంటి ప్రయత్నాల్లో భాగంగానే అప్పుడు కడపలో కూడా రాజకీయ డ్రామా స్టంట్ నడిచింది కదా. అప్పట్లో టీడీపీలో ఉన్న సీఎం రమేష్ 11 రోజులు 12 రోజులు నిరాహార దీక్ష చేశారు. నేను అప్పుడు టీడీపీ మీడియా ఛానల్ కి ఇన్ఛార్జ్ గా ఉన్నా కాబట్టి ప్రతిరోజు అక్కడ ఏం జరుగుతుందో ఫాలో అప్ చేయటము, ఎలా కవరప్ చేయాలి అనేది చెప్పడం అనేది నా డ్యూటీ కాబట్టి నాకు ఇప్పటికీ గుర్తుంది. చూడండి, చంద్రబాబు కేంద్రం మీద ఎలాంటి ఎలిగేషన్స్ చేశారు, అసలు పట్టించుకోవట్లా కేంద్రం అని చెప్పి తామే కడతాము అని శంకుస్థాపన చేశారండి సంవత్సరం ముందు. మరి తామే కడతాము అని చెప్పిన మాటే వాస్తవం అయితే గనక సంవత్సరం టైం ఉంది కదా. కొంత పునాదులన్నీ పడి గోడలన్నీ లేచి నిర్మాణం మొదలై ఉండాలి కదా. జరగల. అదంతా రాజకీయ స్టంట్ అనే అభిప్రాయం ఎందుకు కన్ఫర్మ్డ్ గా అనిపిస్తుంది అంటే కడపలోనే కాదు, ఆ టైంలో పక్కనున్న జిల్లా కర్నూలులో కూడా స్టీల్ ప్లాంట్ అని చెప్పారు. అక్కడ కూడా శంకుస్థాపన చేశారు. మరి కర్నూలులో స్టీల్ ప్లాంట్ అంటే వినడానికి వింతగా ఉంది కానీ ఇదిగో ఇక్కడ డేట్ చూడండి తెలుస్తుంది. అంటే రాజకీయ ప్రచారం కోసం కడప స్టీల్ ప్లాంట్ అనే ఇష్యూని ఎలా ప్రొజెక్ట్ చేశారు అనేది ఇక్కడ అర్థమైపోతుంది కదా. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా, ఇప్పుడు ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న పవన్ కళ్యాణ్ అప్పుడు టీడీపీతో విభేదించి ఎలాంటి ఆరోపణలు చేశారో తెలుసా. ఇదిగో గూగుల్ అడిగితే చెప్తాను చూడండి. కిక్ బ్యాక్స్ కోసమే కడప స్టీల్ ప్లాంట్ ని ఇలా రాజకీయాల పాలు చేశారు చంద్రబాబు అని ఆరోపించారు. దానికి వీడియో బైట్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. కడప ఉక్కు ఫ్యాక్టరీ సంబంధించి కూడా టీడీపీ వాళ్ళకి బెనిఫిట్ వస్తే తప్ప ఆ ఉక్కు ఫ్యాక్టరీ స్టార్ట్ కదా వాళ్ళకి. చూశారు కదా, పవన్ మాట్లాడింది
2018 జూన్లో అదే టైంలో టీడీపీ అప్పుడు వరుసగా కౌంటర్లు ఇచ్చేది పవన్ కళ్యాణ్ ఇదిగో ఇట్లా 2 బాక్సులు పెట్టి చూపించాల్సి వచ్చింది. ఒక ప్రాజెక్ట్ చుట్టూ ఎంత రాజకీయం నడిచింది అంటానికి ఇది ఉదాహరణ కదా. ప్రెజెంట్ లోకి వద్దాం. 2023లోనే శంకుస్థాపన జరిగినప్పుడు ఆ శంకుస్థాపన కంటిన్యూ చేస్తుంటే 26కి పూర్తయ్యేది ప్రాజెక్ట్ అంటున్నాం కదా. మరి ఎందుకు చేయాల? ఎందుకంటే క్రెడిట్ అంతకు ముందు ప్రభుత్వానికి అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డికి పోతుందేమో అనే ఆందోళన కదా. ఇదే విషయాన్ని పాయింట్అవుట్ చేస్తూ జగన్ సుదీర్ఘంగా ఇదిగో చూడండి ఈ ట్వీట్ పెట్టారు కదా. కడపలో స్టీల్ ప్లాంట్ రావడం సంతోషకరమైన విషయం, స్వాగతించాల్సిన విషయం అని చెప్తూనే 2023 నాటి శంకుస్థాపన కొనసాగించినట్టయితే ఈ పాటికే ప్రాజెక్టు పూర్తయ్యేది అని చెప్పారు. సజ్జన్ జిందాల్ కి కంగ్రాచులేషన్స్ చెప్పారు. ఆ తర్వాత ఒక బ్రహ్మాండమైన మాట ఇదిగో ఇక్కడ చెప్పారు చూసారు. ఈ పారాగ్రాఫ్ చూడండి. పార్టీలు అనేవి అధికారంలోకి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ ప్రభుత్వం అనేది శాశ్వతం కాబట్టి ప్రభుత్వం అంతకు ముందు పార్టీ వాళ్ళు తీసుకొచ్చిన పథకాలని కంటిన్యూ చేయడము, రాష్ట్రం అభివృద్ధి దృష్ట్యా కొనసాగించడం అనేది ముఖ్యం. ఈ విషయాన్ని మనం ఇప్పటికన్నా గుర్తించాలి అని అన్నారు చూసారా. అంటే మీరు అప్పుడే పూర్తి చేస్తుంటే ఈ పాటికి ఏపీలో ప్రొడక్షన్ మొదలై ఉండేది. స్టీల్ ప్లాంట్ లో, రాయలసీమలో, కడపలో ఉపాధి పరంగా, అభివృద్ధి పరంగా ల్యాండ్ మార్క్ ఒకటి కనబడుతూ ఉండేది ఆల్రెడీ అని చెప్పడం కదా ఉద్దేశం. మామూలుగా అయితే జగన్ ఎప్పుడైనా సరే తమ హయాంలోనే వచ్చింది అని చెప్పి ఇదిగో ఇలా ట్వీట్ చేసి కింద ఈ ఫోటో కూడా పెట్టారు కదా. ఇలా పెడితే గనక వెంటనే టీడీపీ క్రెడిట్ చోరీ అని ఎదురుదాడి చేసేసి అదొక డిజార్డర్, జబ్బు అని కూడా అంది కదా చాలా సార్లు. క్రెడిట్ చోరీ డిజార్డర్ గా కూడా తయారీ అందులో భాగమే ఇది. ఇదిగో చంద్రబాబు ఇలా అన్నారు కదా, ఇది ఒక శాంపిల్ మాత్రమే. కానీ ఇక్కడ ఏమైందో తెలుసా, జగన్ ఇలా ఈ ట్వీట్ పెట్టగానే సజ్జన్ జిందాల్ రియాక్ట్ అయ్యారు. అవును జగన్ గారు, మీరు చెప్పింది నిజమే, మీ హయాంలో ఈ ఒప్పందం కుదిరింది, మీరు అందించిన సహకారం మరువులేంది, మీ శుభాకాంక్షలకు ధన్యవాదాలు అని చెప్పాడు ఆయన. అంటే ఎవరైతే పెట్టుబడి పెడుతున్నారో ఆయనే జగన్ హయాంలో వచ్చాము ఇక్కడికి, జగన్ కి ధన్యవాదాలు అని చెప్పేసరికి ఎవరు తెచ్చినట్టు ఇంకా వేరే నిదర్శనం కావాలా? అర్థమైపోలా. అందుకోసమే నేను ఇద్దరికి ధన్యవాదాలు చెప్పాలి ఈ విషయంలో అని చెప్పా కదా. ఏపీ ఆ ఇద్దరులో ఒకరు జగన్మోహన్ రెడ్డి అయితే 2 సజ్జన్ జిందాల్. ఎందుకు అంటే క్రెడిట్ చోరీ పేరుతో ఎలిగేషన్స్ చేయడము, ఇదిగో ఇలా మీడియాలో కూడా ఇవాళ పేపర్లో రాశారు, మతిస్థిమితం లేని మాటలు మాట్లాడుతున్నాడు అని విపక్ష నాయకుడి మీద క్యారెక్టర్ అసాసినేషన్ చేసే తరహాలో కామెంట్లు చేయడం, వాటిని హైలైట్ చేయడం, ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. వాస్తవాలు ఏంటి అనేది జనాభా తెలుసుకోలేని పరిస్థితుల్లోకి నెట్టేస్తా ఉంది ఈ రాజకీయ వ్యూహం, మీడియా కలగలిసి. ఇలాంటి టైంలో జగన్ నాటి విషయాన్ని 2023లో జరిగిన శంకుస్థాపన కంటిన్యూ అయితే గనక ఎలాంటి అడ్వాంటేజ్ ఉండేది అని చెబితే సజ్జన్ జిందాల్ అవునన్నట్టుగా ఇలా పాజిటివ్ గా రియాక్ట్ అవ్వడం అనేది ఏపీ ముందుకి ఒక వాస్తవాన్ని తెచ్చింది. అన్నిటికీ మించి జగన్ ట్వీట్ లో చెప్పాను కదా, రాజకీయం ఉండొచ్చు, కొట్లాట జరగచ్చు, అధికారం కోసం పాకులాట పార్టీల్లో ఉండొచ్చు, కానీ అందుకోసం రాష్ట్ర అభివృద్ధిని ఎండబెట్టకూడదు, ఎండగట్టకూడదు కదా. ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్ కదా డెమోక్రసీలో. మరి అలాంటప్పుడు ఆ ప్రాసెస్ ని కంటిన్యూ చేయాలి అనే ప్రకటన మాట జగన్ చెప్పడం అనేది ఒక సగటు పొలిటీషియన్ కి, స్టేట్స్మెన్ కి ఉన్న తేడాన్ని చూపిస్తా ఉంది. ఏపీకి మచ్ నీడెడ్ స్టేచర్ అండ్ ఆలోచన ఇది. ఇప్పుడు కావాల్సిన దృక్పథం ఇదే కదా. ఒక రాజకీయ నాయకుడు ఎవరైనా సరే రాజకీయాల దృష్టితో కాకుండా రాష్ట్రాభివృద్ధి దృష్టితో కదా ఆలోచించాలి. అందుకోసం కడప స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన అనే ఘట్టం ఏపీకి ఒక పొలిటికల్ గా, ఆలోచన పరంగా, అభివృద్ధి పరంగా ఒక స్టాండర్డ్ ఎక్స్ప్రెషన్ ని, ఆలోచనని, ప్రెసిడెంట్ ని, సంప్రదాయాన్ని చూపించింది. అందుకే నేను ఇంత ప్రత్యేకంగా చెప్తూ ఉన్నా. మరి రాజకీయం ఎందుకు ఫాలో కావట్లా? మీకు ఒక క్లిప్ చూపిస్తా చూడండి, మీడియాలో వచ్చింది. చూశారు కదా, టీడీపీకి అనుకూలంగా రాజకీయ ప్రచారాన్ని మలచడం కోసం ఇలాంటి అటెంప్ట్స్ ఎన్నో జరిగినాయి కదా. అసలు జగన్ హయాంలో విధ్వంసం జరిగిపోయింది అని చెప్పి ఇలా వేసిన స్టోరీ 15 నిమిషాలకు తక్కువ కాకుండా ఉంటుంది. కావాలంటే సెర్చ్ చేసి చూసుకోండి, యూట్యూబ్ లో కనపడుతుంది మీకు. అంటే జగన్ హయాంలో విధ్వంసం జరిగిపోయింది, జగన్ హయాంలో పెట్టుబడులన్నీ పారిపోయినాయి, జగన్ హయాంలో అసలు ఇండస్ట్రియల్ డెవలప్మెంటే జరగల, ప్రాజెక్ట్సే రాలా అనే ప్రచారాన్ని నమ్మించారు కదా. పైగా ఇప్పటికీ మొన్న మధ్యన 2 ఏళ్ల రివ్యూ రిపోర్ట్ అని చెప్తూ టీడీపీ హయాంలో ఎంఓయూలు కుదిరితేనే పెట్టుబడులు వచ్చేసినాయని, గ్రౌండింగ్ జరిగిపోయినట్టుగా, కళకళలాడిపోతున్నట్టుగా ఇలా హెడ్డింగ్ పెట్టి రాశారు. ఇదే పేపర్ క్లిప్ చూపించి నేను అప్పుడే చెప్పా చూడండి. ఇక్కడేమో అసలు జగన్ హయాంలో విధ్వంసం జరిగిపోయింది అనే విషయాన్ని పర్టికులర్ గా రాశారు చూసారా, ప్రొజెక్షన్ కోసం. అంటే ఓ పక్కనేమో మనం ఎంఓయూ కుదరడమే పెట్టుబడి వచ్చేయటం అని చెప్తున్నాం. అంటే అంగీకారం కదా అది. అంగీకారం వాస్తవ రూపం దాల్చాలంటే ఎంత టైం పడుతుంది? ఎన్ని దాలుస్తున్నాయి? సింగిల్ డిజిట్ లో కదా ఎంఓయూ కన్వర్షన్ గ్రౌండ్ రియాలిటీగా మారుతున్న దాఖలా ఇండియాలో. అయినా కానీ మనం
మనం ఎంఓయూలనే పెట్టుబడులు అని ప్రచారం చేస్తున్నాం ఇప్పుడు మీడియా. ఇంకో పక్కన అసలు విధ్వంసం జరిగింది అని చెప్తున్నాం కదా. అందుకోసం ఇది అసలు పాయింట్. ఇలా ప్రచారం చేయడం కోసం ఆ 2023 నాటి శంకుస్థాపనని తొక్కిపెట్టాం. ఒక 2 ఏళ్లు పోయిన తర్వాత మళ్ళీ జనానికి అంతలా గుర్తుండదులే అనుకున్నామో ఏమో, మొత్తానికి అదే ఇన్వెస్ట్మెంట్, అదే కడప, అదే శంకుస్థాపన. అంటే ఇక్కడ నష్టపోయింది ఎవరు? రాష్ట్రం. 2023లో జరిగి 3 ఏళ్లలో నిర్మాణం పూర్తయి వచ్చి ఉంటే కనుక ఈ పాటికి కళ్ళ ముందు కనపడేది స్టీల్ ప్లాంట్. అలా కాకుండా రాజకీయం, రాష్ట్ర ప్రయోజనాలతో చెడుగుడాడడం వల్ల ఎంత ఇబ్బంది జరుగుతా ఉంది అనే విషయాన్ని కడప స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన మన కళ్ళ ముందుకు తెస్తే, రాజకీయ పాకులాట తర్వాత ముందు రాష్ట్రం కోసం ఆలోచిస్తే బెటరు అని జగన్ చెప్పిన మాట నిజంగా నీడ్ ఆఫ్ ద అవర్. ఏపీ రాజకీయాల్లో ఖచ్చితంగా ఫాలో అయి తీరాల్సిన ప్రెసిడెంట్. ఇప్పటికైనా సరే ఇది ఒక సత్సాంప్రదాయం, అవునా కదా? పైగా ఇన్నేళ్లు ఆ ప్రాజెక్ట్ ని శంకుస్థాపన తర్వాత ప్రత్యేకంగా హోల్డ్ చేసి మళ్ళీ రీశంకుస్థాపన చేయడానికి కారణాల్లో ఇంకా చాలా వ్యూహాలు ఉండుండొచ్చు. ఇదే సజ్జన్ జిందాల్ మీద ఎలాంటి ఆరోపణలు చేశారు, పేపర్లలో ఎలాంటి కథనాలు పుంఖానుపుంఖాలుగా రాశారు అనే విషయం జోలికి నేను వెళ్ళా. నేను ఓన్లీ డెవలప్మెంట్ యాంగిల్లో మాత్రమే మాట్లాడాను కాబట్టి నేను ఆ విషయాలను అంతగా కోట్ చేయలే. అంటే ఎదుటి వాళ్ళ మీద ప్రచారం చేయడం కోసం, అసలు శాంతి భద్రతల కోణం దగ్గర నుంచి ప్రతి విషయంలోనూ ఆరోపణలు గుప్పించడం కోసం ఆ స్టీల్ ప్లాంట్ ని, అప్పటి శంకుస్థాపనని హోల్డ్ చేసి మళ్ళీ ఇప్పుడు సంచిలోంచి బయటికి తీసి ఇది కొత్తగా వచ్చింది అని రాష్ట్రం ముందు పెట్టారు. ఇప్పటికన్నా వచ్చింది కదా అని పెద్ద మనిషి పలుకులు పలుకుతారేమో ఎవరన్నా. నేను ముందే చెప్తున్నా, 3 ఏళ్ల సమయం వృధా అయింది కదా. ఎవరి రాజకీయ వ్యూహానికి, స్వార్థానికి ఈ 3 ఏళ్లు బలైనట్టు ఆంధ్రప్రదేశ్. ఇది ఆలోచించాల్సిన విషయం. 2023లో గనక పూర్తయింటే ఎలా ఉండేది? 2026 వరకు ఆపడానికి అసలు కారణాలు ఏంటి అని ఆంధ్రప్రదేశ్ అర్థం చేసుకోగలిగినప్పుడే బతుకులైనా, భవిష్యత్ అయినా, రాష్ట్ర రూపురేఖలైనా మారేందుకు అవకాశం ఉంటుంది ముందైనా. మీకు అర్థమైతే గనక కామెంట్ సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా చేయండి. దిస్ ఈజ్ కీ టాక్స్ రిక్వెస్ట్.